as you climb higher and higher, నీవు ఇక ఉన్నతంగా పైకి ఎక్కుతా పోతా then ఉంటే you will go away from the gravitational pull of this earth world. నీవు ఈ భూమి ఆకర్షణ శక్తి దానికి దూరం అయిపోతా ఉంటావు. What is the gravitational pull for a believer? ఒక విశ్వాసికి ఈ గురుత్వాకర్షణ శక్తి అంటే ఏంటి? 1 John chapter 2, 1 యోహాను 2వ అధ్యాయం 15 and 16. 15-16 వచనాలు. 1 John chapter 2, 15 and 16. 1 యోహాను 2వ అధ్యాయము 15-16 Love not వచనాలు. the world, neither the things that are in the world. If any man love the world, the love of the Father is not in him. For all that is in the world, the lust of the flesh and the lust of the eyes and the pride of life is not of the Father, but of the world. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. Lust of the flesh, lust of the eyes, pride of life is the gravitational pull which makes you stick to the world. శరీరాశ నేత్రాశ జీవపు డంబము అనేవి భూమి ఆకర్షణ శక్తి లాగా అవి నేను కిందకి దేవుని యొద్ద నుండి దూరం లాగేవి. You have to be lifted up by the power of the living God, by the spiritual dynamics that may work against the gravitational pull of this world. నీవు దేవుని యొక్క జీవము ద్వారా ఈ భూమి ఆకర్షణ శక్తికి విరోధంగా పనిచేసే ఆ దేవుని శక్తి కలిగి నువ్వు పైకి లేచే వ్యక్తిగా ఉండాలి. There was one boy asked his father, ఓ పిల్లోడు తన తండ్రిని అడిగినాడు, Daddy, I have not seen an aeroplane, kindly take me to the airport and show me. డాడీ నేను ఎప్పుడు ఏరోప్లేన్ చూడలేదు, ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి నాకు చూయించు అన్నాడు. And the father takes him. తండ్రి తీసుకెళ్ళాడు. And then he saw very big aircrafts. అప్పుడు చూశాడు చాలా పెద్ద ఏరోప్లేన్ ఉంది, So much big. చాలా పెద్దగా ఉంది. And almost 300 passengers in it. దానిలో 300 మంది ప్యాసింజర్లు, With the luggage also. చాలా లగేజ్ And కూడా it flies పెట్టారు. like a bird in the air. మరి అంత పెద్ద విమానము ఒక పక్షిలాగా గాలిలో ఎగురుతా ఉంది. So this fellow was wonderstruck. అప్పుడు ఆ పిల్లోడు అది చూసి ఆశ్చర్యపోయాడు. And he asked his father, వాళ్ళు నాన్నతో అంటాడు, Papa, how can this go up in the air? నానా ఈ గాలిలో ఎట్ట ఎగురుతుంది ఇది? Such a big thing. ఇంత పెద్ద విమానం. That father could not explain. ఆ తండ్రి చెప్పలేకపోయినాడు. He said like this, ఇట్లా అన్నాడు, बेटा ये ऊपर जाते छोटी हो जाती है. ఏమన్నాడంటే విమానము పైకి వెళ్తా ఉంటే అది చిన్నదిగా అయిపోతుంది. చిన్నదైపోతుంది అని చెప్పాడు. ఆ చిన్నగా అయిపోతా ఉంటది. ఈ పిల్లడు ఓహో అట్లనా అన్నాడు. అప్పుడు ఆ పిల్లడు ఓహో But what is it that takes him up? Takes the aircraft up. వాస్తవానికి ఆ విమానాన్ని పైకి తీసుకొని వెళ్ళేది ఏంటి? On the runway it travels for some time. చూడండి, ఆ రన్వే పైన విమానం కొద్ది దూరం వెళ్తుంది. And then it takes into the air. ఉన్నట్టుండి అకస్మాత్ గాల్లోకి Such a heavy thing, hundreds and hundreds of tons of weight. చూడండి, 100 టన్నుల బరువు ఉన్నటువంటి ఆ విమానం లేస్తుంది, Flies into the air. గాలిలోకి ఎగురుతుంది. 16 hours from Delhi to Chicago. ఢిల్లీ నుండి షికాగోకి 16 గంటలు. 16 hours you are on the air. 16 గంటలు గాలిలోనే ఉంది. And from Delhi to San Francisco, ఢిల్లీ నుండి శాన్ ఫ్రాన్సిస్కో 23 hours. 23 గంటలు. All in the air only travels. 23 గంటలు How గాలిలోనే is it ఉంది. possible? అది ఎట్లా సాధ్యం? It is because of aerodynamics. అంటే ఆ విమానం వెళ్ళేది ఏరోడైనమిక్స్ అనే విధానమును బట్టి. Anything I drop, it will fall on the earth. ఏదైనా మనం అట వేస్తే నేల మీద పడిపోతుంది But కదా. such a heavy thing it goes. మరి అంత బరువైంది పైకెట్టుంది. This aerodynamics works against the gravitational pull of the earth. ఈ ఏరోడైనమిక్స్ అనేది ఈ భూమి యొక్క ఆకర్షణ శక్తికి విరుద్ధంగా And పనిచేస్తుంది. then lifts it up. అది ఆ విమానాన్ని పైకి That is how నెట్టుతుంది. in our spiritual life also, అట్లాగే మన ఆత్మీయ జీవితంలో కూడా there are spiritual dynamics ఆత్మీయమైన డైనమిక్స్ అనేవి ఉన్నాయి, which will lift us up higher and higher beyond the worldly lusts and pride and prejudice. ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు కోరికలు వీటన్నిటికీ విరుద్ధంగా మనలను పైకి ఎత్తిబెట్టేదిగా ఉంటున్నది. We have to practice those principles. మనము ఆ ఆత్మ నియమములను పాటించాలి. If you do that, అవి కనుక నువ్వు చేస్తే you will also go higher and higher to the top of the mountain. నీవు ఆ యొక్క పర్వత
శిఖరమునకు పైకి పైకి నీవు వెళ్ళే వ్యక్తివిగా ఉంచావు. Acts of the Apostles, అపోస్తలుల కార్యములు chapter 2, 2వ అధ్యాయం verse 42. 42వ వచనం. Acts of the Apostles, అపోస్తలుల కార్యములు chapter 2, verse 42. 2వ అధ్యాయం 42వ And వచనం. they continued steadfastly in apostles' doctrine and fellowship, and in breaking of bread, and in prayer. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. వీరు, దే అంటే ఎవరు? అక్కడ వీరు అన్నటువంటి మాట In ఎవరిని the previous గురించి? chapter, 3,000 souls were saved around. దానికి ముందు మనం చూస్తే 3,000 మంది రక్షించబడ్డారు. Those saved people, ఆ రక్షింపబడిన వారు, those saved people practiced this. ఆ రక్షణ పొందిన వారు ఇవి ఆచరిస్తూ వచ్చారు. They continued in the word of God. దేవుని వాక్యములో కొనసాగుతూ They వచ్చారు. continued in the fellowship of the saints. పరిశుద్ధుల సహవాసములో ఎడతెగక ఉన్నారు. You should have an urge to have fellowship with the fellow saints. సహపాఠి విశ్వాసులతో సహవాసం కలిగి ఉండడానికి ఆశ ఉండాలి. Even now at this age I have the same desire which I have in 1953 when I was saved. నేను రక్షణ పొందినప్పుడు 1953లో ఎట్టి ఆశ నాలో ఉండిందో ఇప్పుడు కూడా సహవాసం విషయంలో అదే ఆశ కలిగి ఉన్నాను. When will I go to be with God's people? దేవుని ప్రజలతో కలిసి ఉండటానికి ఎప్పుడు వెళ్తానా? When will I spend some fruitful time with them? నేను వారితో ఫలభరితమైన సమయం ఎప్పుడు గడుపుతానా? When will I have an opportunity to share the experiences? నా అనుభవాలు పంచుకోవటానికి నాకు ఎప్పుడు సమయం దొరుకుతుందా? That desire is always bubbling in my heart even now at the age of 85. అటువంటి ఆశ కోరిక ఇప్పుడు 85వ సంవత్సరంలో కూడా నాలో ఉంటుంది. You should also have that desire. అటువంటి కోరికలు నీలో కూడా ఉండాలి. It is only then you will have mountain top experience. అప్పుడే పర్వత శిఖర అనుభవాలు కలిగి ఉంటావు. You can go higher and higher in your spiritual life. నీ ఆత్మీయ జీవితంలో ఉన్నతంగా పైకి నువ్వు వెళ్ళే వ్యక్తిగా First ఉంటావు. thing is, మొదటిది continue to obey to the word of God. దేవుని వాక్యముకి ఎడతెగక లోబడాలి. Continue to have a fruitful, edifying, encouraging fellowship with the fellow saints. సహపాఠి విశ్వాసులతో ఫలభరితమైన మంచి ప్రేరేపణనిచ్చే సహవాసం కలిగి ఉండాలి. And then take part in the table of the Lord worthily. తర్వాత మూడవది ప్రభు యొక్క బలులో యోగ్యమైన విధానములో పాలు పొందాలి. And in prayer. దాని తర్వాత ప్రార్థనలో Four ఉండాలి. anchors, like 4 principles that you should adopt. ఈ 4 నియమాలు, ఈ 4 లంగరుల్లాగా మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. Then you will go higher and higher in your spiritual life. అప్పుడు ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన శిఖరానికి నువ్వు వెళ్తావు. When you have that mountain top experience, ఆ ఉన్నత పర్వత అనుభవం నీ కలిగి ఉన్నప్పుడు nothing that happens on the earth will affect you. ఈ భూమి మీద జరిగేది ఏది కూడా నీ పైన ప్రభావం As చూపదు. in the higher ground, when you go to the mountain, there is no pollution at all. చూడండి, నువ్వు పర్వతాల పైకి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు చూస్తే ఎటువంటి ఈ యొక్క పొల్యూషన్ అక్కడ ఉండదు. No, when you grow higher and higher in your spiritual life, నీ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు పైకి వెళ్ళినప్పుడు you will be living away from every element of pollution. నీవు ప్రతి విధమైనటువంటి ఈ పాప పొల్యూషన్ నుండి దూరంగా May ఉంటావు. God help us. దేవుడు మనకు సహాయం చేయను On this గాక. day of anniversary, ఈ యొక్క యానివర్సరీ దినాన let us take a decision in the presence of the Lord. దేవుని సన్నిధిలో మనం ఒక తీర్మానం చేద్దాం. Lord, thus far I have failed. ప్రభువా, ఇప్పటి వరకు నేను తప్పిపోయాను. Day after day that desire is dying in my heart. దినదినము నా హృదయములో ఈ కోరిక తగ్గిపోతూ Oh వచ్చింది. Lord, revive me and quicken me. ఓ ప్రభువా, నన్ను ఉజ్జీవింపజేయు, నన్ను బ్రతికించు. I will go to the house of God before time. ప్రభువా, సమయానికి ముందే దేవుని మందిరానికి నేను వెళ్తాను. ముందుగానే వెళ్తాను. వెళ్తాము, మనం తప్పకుండా వస్తాము. వెళ్తాము తప్పకుండా. మార్నింగ్ ఇట్ వాస్ డిఫరెంట్, నౌ ఇట్ ఇస్ డిఫరెంట్. సో మెనీ పీపుల్ హియర్. చూడండి, ఉదయం ఆరంభించినప్పుడు వేరుగా ఉంది, ఇప్పుడు చూస్తే వేరుగా ఉంది. చాలా మంది వచ్చారు. సో యు షుడ్ హావ్ డిజైర్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని వాక్యం వినటానికి ఆశ, కోరిక ఉండాలి. ట్రై టు బి ద ఫ్రంట్ బెంచర్స్. నీవు ఆ ముందు వరుసల్లో ఉండటానికి ప్రయత్నం చేయాలి. మై కాలేజ్, ఐ అండ్ మై 4 colleagues, we were always front benchers. మేము మా కాలేజీలో నేను నాతో పాటు ఉన్న 4 స్నేహితులం ఎప్పుడు మేము ముందు వరుసలో ఉండేవాళ్ళం. Some people come to the church, all right. కొంతమంది మందిరానికి వస్తారు, బానే ఉంది. But they are not mindful of what is happening here. అయితే మందిరంలో ఏం జరుగుతుందా అన్న దాని మీద శ్రద్ధ ఉండదు. They want to converse with somebody. వాళ్ళు వచ్చిన వాళ్ళతో ఎవరితోనో మాట్లాడాలనుకుంటారు, ఏదో అటు ఇటు పోయి రావాలా. They are careless to listen to the word of God. వాక్యం వినాలన్న శ్రద్ధ ఉండదు. It is a dangerous thing. చాలా అపాయకరమైన విషయం May ఇది. God help you to have the habit of meditation, habit of fellowship, habit of breaking bread
rightly and also habit of prayer. కాబట్టి దేవుడు మనకు సహాయం చేయను గాక. దేవుని వాక్యము వినేటటువంటి ఆ అలవాటు, సహవాసం యొక్క అలవాటు, రొట్టె విరుచుట అనే అలవాటు, ప్రార్థన అనే అలవాటు మనకు ఉండాలి. It is then God's name would be glorified. అప్పుడే దేవుని నామము Then you will మహిమపరచబడుతుంది. travel towards the spiritual maturity. అప్పుడు నీవు ఆత్మీయ పరిపక్వత వైపు వెళ్తావు. May God help us. దేవుడు మనకు సహాయం చేయను May గాక. God bless this word. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.